హాయ్ అండి, ఇది లంగా, రెండు లంగాలకైతే మరి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చూడండి, ఒకటి లంగాకి నేను ఎంత 24 ఇంచులు వచ్చింది ఇక్కడికి. ఇంకొక ఆమెకి 18 ఇంచులు ఉంటుంది. 18 ఇంచులు అంటే ఇక్కడికి కొంచెం నేను ఇలా గ్యాప్ ఇస్తున్నాను చూడండి. 24 18 అంటే చూడండి, ఇడికి 24, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇది 22 వచ్చింది. అయితే 18 ఇంచులు చిన్న ఆమెకి వచ్చింది, పెద్ద ఆమెకి అంటే ఇక్కడికి నేను 24 ఇంచులు ఒక ఆమెకి, 22 ఇంచులు ఒక ఆమెకి పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇలా మధ్యలోకి కట్ చేసేసుకుంటున్నా. ఇది పెద్ద ఆమెకి, ఇది చిన్న ఆమెకి. చూడండి, కొంచెమే తేడా, ఎక్కువ ఏం తేడా తీసుకోలేదు. కొంచెం అంటే ఈమెకి పెద్ద ఆమెకి 18 ఇంచులు రావాలి, చిన్న ఆమెకి ఇంత రావాలి. ఓకేనా, ఇది లంగకి నేను ఇద్దరికి కట్ చేసేసుకున్నా. లైనింగ్ కూడా కట్ చేసేస్తున్నాను చూడండి. లైనింగ్ ఎంత కట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి 24 ఇంచులు ఉంది కదా, 24 ఇంచులు అంటే చూడండి, నేను 24 ఇంచులు అంటే ఇక్కడికి 26 ఇంచులు కట్ చేసుకుంటున్నా. మధ్యలోకి ప్లేట్ వేయడానికి మనకి సరిపోతుంది. ఓకేనా, ఇది పైనది మనకి మళ్ళీ అటు ఇప్పుడు పైన జాయిన్ చేసుకోవడానికి కావాలి ఇది, అలాగే మళ్ళీ లంగకి వేసుకోవడానికి కావాలి కాబట్టి ఇది పెద్ద ఆమెకి. చూడండి, ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఈ ఫ్లవర్స్ వచ్చినవి, ఇదేమో రివర్స్ వచ్చిన ఫ్లవర్స్ ఏమో చిన్న ఆమెకి, ఫ్లవర్స్ రివర్స్ వస్తాయి. ఇదేమో ఫ్లవర్స్ టేటుకు వచ్చినాయి చూడండి, ఇదేమో పెద్ద ఆమెకి. ఇద్దరికి చిన్న ఆమె లైనింగ్ చిన్న ఆమెకి, పెద్ద ఆమె లైనింగ్ పెద్ద ఆమెకి పెడుతున్నాయి ఇది. ఓకేనా, ఇప్పుడు రెండు లంగాల కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. లంగాలు అయితే నేను కట్ చేసేసినాను కదా, మరి కుట్టడం కూడా ఎలా కుట్టాలో, బ్లౌజ్ ఎలా కుట్టాలో కూడా చూపించేస్తాను. హాయ్ అండి, ఇది బ్లౌజు, ఇది చిన్నామెకి బ్లౌజ్ అంటే ఈ క్లాత్. మళ్ళీ ఈ రెండుకి లైస్ కూడా వేయాలి, లైస్ వేసి లంగా కుట్టాలి, లంగకి కింద సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు కొలతలు చెప్తాను చూడండి. చిన్నామెకి ఎంత అంటే 4 ఇంచులు ఉంది, అంటే 8 ఇంచులు, 4 ఇంచులు షోల్డర్ పెట్టుకుంటున్నా. కిందకి కూడా సేమ్ 4 ఇంచులు, అంటే 4 ఇంచులు కదా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, మనకి హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నేను 5 ఇంచులు పెట్టుకుంటున్నా హ్యాండ్స్. కిందకి కూడా సేమ్ 5 ఇంచులు చెస్ట్ కాడికి ఇలా గీసుకున్నాను కదా. 4 వస్తే 5 ఎందుకంటే వివరంగా చెప్తాను చూడండి. హ్యాండ్స్ ఏమైనా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలా నీట్గా ఇలా గీసుకోండి. అవి మనకి 12 ఇంచులు కిందకి, 12 కావాలంటే 1/2 ఇంచు మీరు ఎక్కువ పెట్టుకోండి, నేను ఇంచు పెట్టుకుంటున్నా. ఇక్కడ మనకి గల్లా చూడండి ఎంత, 2.5 తీసుకుంటున్నా నేను. 2.5 కాడికి, లేదంటే 3 ఇంచులు కూడా తీసుకోండి, మీ ఇష్టం. నేను 2 ఇంచులు తీసుకుంటున్నా. కిందికి కూడా సేమ్ 3 ఇంచులు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది ఏం చేద్దామంటే చూడండి, ఇలా గల్లా, ఈ గల్లా. కాకపోతే నేను పేపర్ చెక్ చేస్తా కాబట్టి వేసినప్పుడు కట్ చేసుకుంటా. నేను మీకు నార్మల్గా ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది గల్లా మీరు 12 ఇంచులు కదా, ఇక్కడ కింద కూడా కట్ చేసేద్దాం. ఇది సేమ్ షేప్ ఇలా రాకుండా, మీకు లేదక్క మాకు షేప్ అలా కాకుండా ఇంకో రకంగా కావాలనుకున్నా ఇలాగైనా వేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది నేను ఇదంతా కుట్టే వీడియోలో పెడతాను, చూసేసేయండి. ఓకేనా, ఇప్పుడు మనకి బ్లౌజ్ ఇవైతే చూడండి, ఇలా చెప్పుకుంటాను. పువ్వులు వచ్చేస్తున్నాయి. ఇలా వేసుకోండి నీట్గా. ఇప్పుడు ఇది దీని మీద పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోండి. కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి, కొంచెం లైనింగ్కి దానికి డిఫరెంట్గా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ కట్ చేసుకొని మనం నీట్గా కుట్టుకున్నాక మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్. మనకి హ్యాండ్స్ ఎట్లా అంటే, ఇవి ఎలా ఉంటాయి చూద్దాం. నేను ఇడికి ఇది కట్ చేస్తున్నాను చూడండి. ఇది హ్యాండ్స్కి ఏం చేస్తానంటే, మీరు కుట్టే వీడియోలోనే చూడాలి, లైవ్లోకి రండి. ఇది కరెక్ట్గా ఇట్లా కుచ్చులు, ఇప్పుడు మొత్తం లైనింగ్ వేసి మలిపేసుకొని చిన్న చిన్నగా ఇక్కడ కుచ్చులు పెట్టుకుంటే ఈ క్లాత్ అనేది ఇలా వస్తుంది. ఇదే హ్యాండ్స్. ఓకేనా, ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.